Fantastic day. Namaste. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బీ పాజిటివ్ భగవాన్ టాక్స్. ఈ రోజు నుంచి మనం ఎన్ఎల్పి గురించి నేర్చుకుందాం. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. దీని బేస్ హిస్టరీకి వెళ్తే కనుక ఇది డెవలప్డ్ బై ఇన్ 1970s డెవలప్ చేశారు దీన్ని బై ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి మనం. 1970లో రిచర్డ్ బ్యాండ్లర్ అండ్ జాన్ గ్రిండర్ అనేసి ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. సో వాళ్ళు ఎన్ఎల్పిని కనుక్కున్నారు అన్నట్టు. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎన్ఎల్పి గురించి ఇంకా బాగా రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఒక ముగ్గురు థెరపిస్టుల దగ్గరికి వెళ్ళారు. సో వాళ్ళతో ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఎవరంటే ఫ్రిడ్జీ పర్ల్స్ అనేసి ఒక గ్యాస్ట్రల్ థెరపీ అండ్ దెర్స్ వర్జీనా సటీరియా అని చెప్పేసి ఒక ఫ్యామిలీ థెరపిస్ట్ అండ్ దెన్ లేటర్ మన మిల్టన్ హెచ్ ఎరిక్సన్ అని చెప్పేసి ఒక హిప్నోథెరపీ. వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళతో జర్నీ చేసుకుంటూ ఉన్నారు అన్నట్టు వీళ్ళిద్దరు బేసిక్గా. సో అంటే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్, వాళ్ళు మాటలతో మనుషుల్ని జస్ట్ ఒక మైండ్లో ఉన్న థాట్స్ని ఎలా చేంజ్ చేస్తున్నారు, ఇవన్నిటి మీద కొంచెం రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్గా ఎన్ఎల్పిని డిజైన్ చేశారు అన్నట్టు. ఓకే, సో ఈ ఎన్ఎల్పి ఇట్ సెల్ఫ్ సేస్ ఇస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అన్నట్టు. న్యూరో అంటే కనుక మన బ్రెయిన్లో థౌజండ్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి అన్నట్టు. వాటి బేస్డ్గా అంటే వాటికి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, జనరల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, మనం ఎక్స్ప్రెస్ చేసేది బయటికి ఒక యాక్టివిటీస్తో చేస్తుంటాము, అదొక లాంగ్వేజ్ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే మనకి ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది జనరిక్ లాంగ్వేజ్ కాకుండా మన న్యూరాన్స్కి ఒక లాంగ్వేజ్, ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా, అంటే సెట్ ఆఫ్ యాక్టివిటీస్ని ఒక ప్రోగ్రామ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మన బ్రెయిన్కి ఎలా అయితే పాస్ చేస్తామో, అంటే ఒక ఆలోచనని మనం చూసే విధానాన్ని ఎలా కన్వర్ట్ చేస్తామో, మన ప్లాన్స్ని, మన గోల్స్ని ఎలా డిజైన్ చేసుకుంటామో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లాగా చేసుకొని దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో. సో న్యూరాన్స్ని ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని మనం డిజైన్ చేసుకొని దాన్ని ఒక ప్రోగ్రామింగ్ లాగా పెట్టి మన బ్రెయిన్కి ఆ మెసేజ్ని ఎలా కన్వర్ట్ చేసి తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అచీవ్ చేసే పీపుల్ ఉంటారు, కొంతమంది స్ట్రగుల్ అయ్యే పీపుల్ ఉంటారు. అందరికీ కామన్ బ్రెయిన్ ఉంటుంది, కానీ వాళ్ళు ఆలోచించే విధానం వేరుంటుంది, వాళ్ళు తీసుకునే విధానం వేరుంటుంది, వాళ్ళు రెస్పాండ్ అయ్యేది వేరుంటుంది, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ రెస్పాండ్ అయ్యేది ఉంటుంది, ఒక తీసుకునే విధానం ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. విచ్ మీన్స్ చూసే విధానం డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మన బ్రెయిన్లో ఎలా లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకొని దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో అనేది ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మొత్తం అన్నట్టు. సో దీన్ని బేస్డ్గా ఇంకా బాగా చెప్పాలంటే కనుక దీనికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వకుంటూ, దీనికి ఒక స్ట్రాటజీస్ ఫాలో అవ్వకుంటూ ఈ కొన్ని ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్కి అచీవ్ చేసే ప్యాటర్న్స్ని ఎలా చేయాలి అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పి మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతాం. అవేంటంటే సచ్ యాజ్ విజువలైజేషన్, యాంకరింగ్ అండ్ రీఫ్రేమింగ్ అండ్ మోడలింగ్ టెక్నిక్స్. సో మోడలింగ్ అంటే మనం రిప్లికేట్ చేసుకుని సక్సెస్ఫుల్ థాట్స్ అవన్నీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంకా చూసే విధానాన్ని, థాట్స్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అండ్ దీన్ని ఎలా ప్రజెంట్ చేయగలము, దీని ద్వారా మనం ఎలా అప్రోచ్ చేయగలము, అవన్నీ కూడా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ఎల్పి ఈజ్ సూపర్ ఆసమ్ కాన్సెప్ట్. లెట్స్ లెర్న్ టుగెదర్. ఇంకా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.